హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. గల్ఫ్లో నేనున్న ఇంట్లో మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది చూస్తున్నారండి. ప్లీజ్ అండి, దయచేసి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ నేను చూపించే రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు కూడా. ఇక్కడ బియ్యం పిండి వాటర్లో వేసి కలుపుకున్నానండి. పక్కన మా ముసలాం ఉంది. కలుపు ఒక గంట సేపు కలపమని చెప్పిందండి. చెయ్యి కూడా నొప్పి పుట్టింది. ఆవిడ పక్కకి వెళ్ళినప్పుడు నేను వీడియో షూట్ చేసుకోవడం జరిగిందండి. నేను చాలా కష్టపడుతున్నాను, అలాగే ఇబ్బంది కూడా పడుతున్నానండి. మీరందరూ అర్థం చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. పక్కన పాలు పొడి అయితే వాటర్లో వేసి కలిపి పక్కన పెట్టిందండి. ఈ విధంగా ఇది రైస్ ఫ్లోర్ అండి. వాటర్లో వేసి బియ్యపిండి ఈ విధంగా ఉడికించుకోవాలండి దగ్గర పడే వరకు. ఈ విధంగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇది పాల పొడి అండి. మనం పాలైనా పోసుకోవచ్చు. ఈడ నేనున్న ఇంట్లో పాల పొడి ఎక్కువగా ఉంది. పాల పొడి అయితే వాటర్లో వేసి కలిపి ఇందులో వేస్తుందండి. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని చాలా ఈ సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా కూల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. పాలు అయితే పోసి మరి కొద్దిసేపు ఉడికించిందండి. ఇక్కడ నేను కప్పులు అయితే రెడీగా కడిగి పెట్టాను. ఇదేనండి బియ్యం పిండి, చూపిస్తున్నాను మీకు. బియ్యం పిండి పక్కన షాప్లో తెచ్చి జల్లించి డబ్బాలు వేసి పెట్టాను. ఇది కొబ్బరి పొడి అండి. ఈ కొబ్బరి పొడి పైన అయితే డెకరేషన్కి వేస్తుంది. కొంచెం రోజ్ వాటర్ కూడా వేసిందండి. ఇది కుంకుమ పువ్వు అండి. పైన కొంచెం కొబ్బరి పొడి కుంకుమ పువ్వు వేసింది. మీకు ఎలా వేసిందో చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పైన కొంచెం కొబ్బరి పొడి కొంచెం కుంకుమ పువ్వు వేసింది. బాగా చల్లారిన తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఫ్రిడ్జ్లో 1 గంట 2 గంటల తర్వాత తీసుకొని తింటే చల్లగా కూల్గా చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో ఈ రెసిపీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇవి మరొక రెసిపీ అండి, సమోసాలు. ఇప్పుడు రంజాన్ టైంలో వీళ్ళు రోజు ఏదో ఒక వంటలు చేసుకొని తినాలండి. అదేవిధంగా నేను ఇక్కడ సమోసాలు అయితే చేస్తున్నాను. జిబిన్ సమోసాలండి. లోపల మసాలా ఏం లేదు. ఈ జిబిన్ కొంచెం పెట్టి మడిచేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి సమోసా రేకులండి. విడివిడిగా తీసి పెడుతున్నాను ఒక్కొక్కటిగా. చూడండి ఫ్రెండ్స్, సమోసా రేకులు ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా మడుచుకోవాలండి. నేను ఒక చేత్తో వీడియో షూట్ చేసుకుంటూ ఒక చేత్తో నాకు రావడం లేదు, అందుకే ఈ విధంగా చూస్తున్నానండి. ఈ విధంగా సమోసానైతే మడుచుకోవాలి రేకుతో. రేకులు చాలా పలుసుగా ఉంటాయండి. ఈ రేకులు బయట షాప్లో తెచ్చారు కొట్టుకెళ్ళి. వీటిలో మనం చికెను, జిబిను, ఎగ్, బంగాళదుంప ఏదైనా మసాలా పెట్టి ఈ విధంగా అయితే సమోసాలు మడుచుకోవచ్చండి.
నేను ఈ విధంగా సమోసాలు చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. వీళ్ళు ఈ విధంగా చేయాలని చూపించారు, నేను అదే విధంగా చేశాను. ఎలా చేశాను అన్నది చెప్పండి ఫ్రెండ్స్. సమోసాలను అయితే ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసామండి. ఈ సమోసాలు కెచప్ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. నేను అది ఇక్కడ టమాటో కెచప్ అయితే చూపిస్తున్నాను. కెచప్లు అద్దుకొని తింటే సమోసాలు చాలా బాగుంటాయండి. ఓకేనండి, నేను ఇంకా ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్, టేక్ కేర్ అంటిల్ దెన్, బాయ్ బాయ్.